ఆ జిల్లాలో అధ్యక్ష పదవి తీవ్ర కలకలం రేపుతోంది. మండల స్థాయి నేత మాపై పెత్తనం చెలాయించడమేంట్రా బాబు అంటూ స్థానిక శాసనసభ్యులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేసేటప్పుడు ఏమాత్రం తమ అభిప్రాయం తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అటు నేర చరిత్ర ఉన్న వ్యక్తికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారని లోలోపల టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉందట. మరోవైపు అతని నియామకం వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నారనే ప్రచారం అంతర్గత పోరుకు తెరలేపుతోంది. ఇంతకీ ఆ అధ్యక్ష రగడ ఎక్కడ? ఆ జిల్లా ఏది? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా అంటే పౌరుషాల పురిటిగడ్డ. మరి అలాంటి జిల్లాకి అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు కనీసం రాజకీయ హిస్టరీ చూడాలి కదా. పదవి ఇచ్చేటప్పుడు కనీసం ఎమ్మెల్యేల్ని అడగకపోవడమేంటని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. జిల్లా అధ్యక్ష నియామకంపై ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా షేక్ జాన్ సైదాను నియమించడం వివాదాస్పదంగా మారింది. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాలు జిల్లా స్థాయి నాయకత్వాన్ని బలహీనపరచడమే కాకుండా దీర్ఘకాలిక నేతలను అవమానపరుచినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు జిల్లా అధ్యక్ష పదవి దక్కకపోవడం పార్టీలో అంతర్గత కలకలానికి కారణమవుతోంది. 2009లో కొమ్మాలపాటి శ్రీధర్ పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మళ్లీ విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. వివాదరహిత రాజకీయ నేపథ్యంతో పార్టీలో అందరి ఆమోదం పొందారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన పార్టీ పునర్నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ తన ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ కుమార్ ను అభ్యర్థిగా నిలబెట్టి ఆయన విజయం కోసం శ్రీధర్ అహర్నిశలు కష్టపడ్డారు. ఫలితంగా ప్రవీణ్ విజయం సాధించారు. అటు టీడీపీ పల్నాడు జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకుంది. 2025లో టీడీపీ అధిష్టానం రాష్ట్ర, జిల్లా కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తుంది. నవంబర్ 30, 2025న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జిల్లా కమిటీల జాబితా ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 11, 2025న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు, నేతలతో సమావేశమై జిల్లా అధ్యక్షులపై చర్చించారు. డిసెంబర్ 17, 2025న నారా లోకేష్ సమీక్ష తర్వాత జాబితాలు ప్రకటించారు. ఈ నియామకాలు అనుభవం, విధేయత, సామాజిక సమతుల్యత ఆధారంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా షేక్ జాన్ సైదాను నియమించడం ఆశ్చర్యం కలిగించింది. శ్రీధర్ వంటి సీనియర్ నేతకు ఈ పదవి దక్కకపోవడం పార్టీలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. శ్రీధర్ పార్టీ కోసం త్యాగం చేసి 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి వారిని పక్కన పెట్టి అపరిచితుణ్ణి నియమించడం అన్యాయమని టీడీపీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. మరోపక్క జాన్ సైదా భూ కబ్జాలు, సొంత పార్టీ నేతలపై దాడులు వంటి నేర చరిత్ర కలిగి ఉండడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది. పల్నాడు జిల్లా నాయకులు, కార్యకర్తలు కొత్త జిల్లా కమిటీపై పునఃపరిశీలన చేయాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో సమస్యలు తెలిసినా అనుభవజ్ఞులైన నేతలను పక్కన పెట్టి నియామకాలు చేయడంతో పార్టీకి నష్టం జరిగే అవకాశాలున్నాయి. జాన్ సైదా పదవి వెనుక పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గట్టిగానే చక్రం తిప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. కొమ్మాలపాటి శ్రీధర్ను రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర జరుగుతుందనే అంశం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ను గెలిపించేందుకు ఆయన తీవ్రంగా శ్రమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ అసంతృప్తిని పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ క్యాడర్. ఒకవేళ ఈ వివాదం పెరిగితే పల్నాడు టీడీపీలో మరిన్ని సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది. అయితే తాజా నియామకాలు పార్టీలో డైనమిక్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోనే జరిగినప్పటికీ స్థానిక సెంటిమెంట్ను గౌరవించకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇవ్వవచ్చు. పల్నాడు వంటి కీలక జిల్లాలో టీడీపీ బలపడాలంటే అంతర్గత సమస్యలను త్వరగా పరిష్కరించడం అవసరమని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్ సైదా నేర చరిత్ర, సొంత పార్టీ నేతలపైన చేసినటువంటి దాడులను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్టానం పునరాలోచన చేస్తుందా లేదా చూడాలి.